మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం అంశం ముగియక ముందే జీహెచ్ఎంసీలో మరో పోరుకు సిద్ధమవుతున్నారు కార్పొరేటర్స్. స్టాండింగ్ కమిటీ గడువు ముగియడంతో ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇన్ని రోజుల పాటు ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక అవగా ఈసారి మాత్రం అన్ని పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. బల్దియా పాలకవర్గంలో పార్టీల బలాబలాలు మారడంతో స్టాండింగ్ కమిటీలో ఎవరెవరుండనున్నారు, ఏ కార్పొరేటర్ ఎవరికి సపోర్ట్ చేయనున్నారనే అంశాలపై సస్పెన్స్ మొదలైంది. జీహెచ్ఎంసీలో మూడో స్టాండింగ్ కమిటీ గడువు ముగియడంతో కొత్త కమిటీ సభ్యుల ఎన్నికకు అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో గ్రేటర్ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు అవిశ్వాసం తెర మీదకు రాగా ఇప్పుడు స్టాండింగ్ కమిటీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 10వ తేదీతో పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవనుంది. అదే రోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. 25న పోలింగ్, అదే రోజు లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లున్నాయి. ఇందులో 2 కార్పొరేటర్లు మరణించగా మరో 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్నారు. స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యుల ఎన్నికకు అవకాశం ఉంటుంది. నామినేషన్లు వేసి విత్డ్రా ప్రాసెస్ కూడా పూర్తయిన తర్వాత ఫైనల్ లిస్టులో 15 కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల్లో ఒక్కో కార్పొరేటర్ ప్రాధాన్యత క్రమంలో 15 ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. 15 మంది కంటే ఒక్క ఓటు ఎక్కువ వేసినా ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఎక్కువ ఓట్లు వచ్చిన మొదటి 15 మందిని స్టాండింగ్ కమిటీ మెంబర్స్ గా ప్రకటిస్తారు అధికారులు. ప్రస్తుత బల్దియా పాలక మండలి 2021 ఫిబ్రవరిలో ఏర్పడవగా ఇప్పటి వరకు 3 స్టాండింగ్ కమిటీలు ఎన్నుకున్నారు. అప్పట్లో ఎక్కువ మంది కార్పొరేటర్లున్న బీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర అవగాహనతో సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్, బీజేపీల నుంచి అధికార పార్టీలోకి కొందరు కార్పొరేటర్లు చేరారు. గతంలో 3 సభ్యులున్న కాంగ్రెస్ బలం ఇప్పుడు 24కు పెరిగింది. బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 56 నుంచి 40కి పడిపోయింది. బీజేపీ సభ్యులు 48 నుంచి 41కి పడిపోగా ఎంఐఎం కార్పొరేటర్లు 41 మంది ఉన్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు. దీంతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసిన సభ్యుల సంఖ్య 65కు మించదు. ఆ బలంతో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలిపించుకోవడం కష్టమే. దీంతో ఎన్నికలు జరిగితే ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ కమిటీలో 8 మంది బీఆర్ఎస్, 7 ఎంఐఎం సభ్యులున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 24 మంది సభ్యులున్నందున స్టాండింగ్ కమిటీలో తమ ప్రాతినిధ్యం కూడా ఉండాలంటున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇన్నాళ్లు 2 పార్టీల సభ్యులే ఉన్నారని, దీనిపై పార్టీ పెద్దలతో చర్చిస్తున్నామని, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. స్టాండింగ్ కమిటీలో ఇన్ని రోజుల పాటు బీజేపీకి ప్రాతినిధ్యం లభించలేదు. తమకు అవకాశం దక్కితే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామంటున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఎక్కువ మంది కార్పొరేటర్లున్న తమ పార్టీకి అధిక మంది స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ను కేటాయించాలని అంటున్నారు బీఆర్ఎస్ సభ్యులు. ఇన్ని రోజుల పాటు మా పార్టీ నుంచి 8 మంది సభ్యులున్నారని, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సభ్యులు తగ్గితే పోటీకి సిద్ధమంటున్నారు. ఏకగ్రీవం కుదరక ఎన్నికలకు వెళ్తే రిజల్ట్స్ రసవత్తరంగా ఉండనున్నాయి. సీక్రెట్ ఓటింగ్ వేయాలి కాబట్టి తమ పార్టీకి చెందిన వారు పోటీకి నిలబడితే ఓటేస్తారా లేక ఇతరులకు ఓటేస్తారా అనేది రసవత్తరంగా ఉండనుంది.